నౌరు దేశం ప్రపంచంలోనే అతి చిన్న ద్వీపం. ఈ దేశానికి రాజధాని కూడా లేదు. ఇక్కడ 11,000 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు. కేవలం 21 చదరపు కిలోమీటర్లలోనే నౌరు దేశం విస్తరించి ఉంది. ఏ దేశం పేరు చెప్పినా ముందు గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు రాజధానులు ఉన్నాయి. చరిత్రను పరిశీలించిన ప్రాచీన కాలం నుంచి రాజధానుల సంప్రదాయం కొనసాగుతోంది. కాని ప్రపంచంలో రాజధాని లేని దేశం ఇప్పటికీ ఉంది. అవును, ఆ దేశం రాజధాని లేకుండానే అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నౌరు అనే ద్వీప దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనేక ద్వీపదేశాలు ఉన్న విషయం తెలిసిందే. అతిపెద్ద ద్వీపదేశం ఇండోనేషియా కాగా అతి చిన్న ద్వీపదేశం నౌరు. అన్ని ద్వీపదేశాలకు రాజధానులు ఉండగా నౌరు దేశానికి మాత్రం రాజధాని లేదు. ఇది మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ ద్వీపం కేవలం 21 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం. రాజధాని లేని ఏకైక రిపబ్లికన్ దేశం కూడా నౌరునే కావడం గమనార్హం. ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. దీంతో నౌరు దేశాన్ని ఆహ్లాదకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు. 2021 జనాభా లెక్కల ప్రకారం నౌరు దేశంలో కేవలం 12,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం గురించి ప్రపంచ దేశాలకు పెద్దగా తెలియకపోవడంతో పర్యాటకుల రద్దీ కూడా పెద్దగా ఉండదు. నౌరు దేశంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. నౌరు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని నమ్మేవారు ఉన్నారు. కొందరు ఏ మతాన్ని నమ్మని వారు కూడా నివసిస్తున్నారు. నౌరు దేశంలో 3,000 సంవత్సరాల క్రితం మైక్రోనేషియన్లు, పాలినేషియన్లు వచ్చి స్థిరపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దేశాన్ని 12 తెగలు పాలించారని చెబుతారు. 60 నుంచి 70 వరకు దశకంలో ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఫాస్ఫేట్ మైనింగ్గా ఉండేది. అయితే దోపిడీ కారణంగా ఆగిపోయింది. ఇక్కడ కొబ్బరి అధికంగా ఉత్పత్తి అవుతుంది. రాజధాని లేకపోయినా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిస్తోంది. మీకు నౌరు దేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.